గుడ్ ఆఫ్టర్నూన్, నేను సునీత. టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ మీటింగ్. బంధువులకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించానన్నది అవాస్తవం. తీన్మార్ మల్లన్న అసత్య ఆరోపణలపై వినోద్ కుమార్ ఫైర్. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఆటో డ్రైవర్ల మహాధర్నా. జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్మికులు. ఎడ్ల బండిని నడిపిన టీమిండియా ఆల్ రౌండర్. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న జడేజా. ఉక్రెయిన్లోని ప్రోకోవ్స్క్ పై మిస్సైళ్లతో విరుచుకుపడ్డ రష్యా. దాడిలో 11 మంది మృతి, మరో 8 మందికి గాయాలు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపై లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు 5వ రోజు జరుగుతున్నాయి. నేడు జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తామని, దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తామని. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల నుంచి కూడా ముఖ్య నేతలు హాజరయ్యారు. అటు నారాయణపూర్, జహీరాబాద్, ఆంధ్ర, గుంటల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ కి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు 5వ రోజుకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర పూర్తి స్థాయిలో సమావేశమైనటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇందులో భాగంగా 3వ తేదీ నుంచి పార్లమెంట్ ఏదైతే సమావేశాలకు సంబంధించి ఏదైతే సన్నాహక సమావేశాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, పార్టీ జనరల్ సెక్రటరీ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదన్, మాజీ మంత్రులు హరీష్ రావు, కన్వీనర్ ఫిర్యాదు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మేఘరెడ్డి ఏదైతే ఈ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్న పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇందులో భాగంగా 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు మొదటిగా 12వ తేదీ వరకు కూడా తెలంగాణ భవన్ లో జరుగుతుంది. తదుపరి సంక్రాంతి పండుగ అనంతరం కూడా అటు 3 రోజులు విరామం తదుపరి ప్రారంభించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ సమావేశాలకు సంబంధించి ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీలు, నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, డిప్యూటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా ఈసారి ఏదైతే ఈ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రధానంగా తెలంగాణ భవన్ లో జరిగే సమావేశాలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై చర్చిస్తున్నారు. మీటింగ్ హాజరయ్యేటటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందించలేనటువంటి కూడా ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో
అటు ఏదైతే ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగాన్ని కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా స్పందిస్తారు. మొత్తం మీద ఎప్పుడు చేపట్టిందో జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సన్నాహక సమావేశాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ఆందోళనకు దిగారు. ఆటో డ్రైవర్ల ఆరాటం ఆకలి కేకల పోరాటం అనే నినాదంతో నిరసన చేపట్టారు. ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 జీవన భృతితో పాటు ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నాలో నాయకులు రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఆటో డ్రైవర్ల నిరసనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అప్డేట్స్ ఏంటి ఉదయ్? రైట్ సునీత, గుడ్ మార్నింగ్. ఏదైతే ఆటో డ్రైవర్ల ఆరాటం ఆకలి కేకల పోరాటం అనే నినాదంతో కూడా ఈరోజు ఇందిరా పార్క్లో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8 లక్షల ఆటో డ్రైవర్లు కూడా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో ఏదైతే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు పెట్టిన నేపథ్యంలో కూడా ఉపాధిదాంతో కూడా ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు కూడా అవుతున్నారన్న పరిస్థితి తెలుపుతున్నారు. ఏదైతే ఈరోజు ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఇప్పటికే ఉపాధి కోల్పోవడంతో పాటు కొద్ది రోజుల క్రితమే ఒక ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితి ఏ ఆటో డ్రైవర్కి రావద్దనే నినాదంతో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఏదైతే ఆటో మోటార్ డ్రైవర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ వేముల మారయ్య ఆధ్వర్యంలో కూడా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగబోతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న, చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది కొత్త వచ్చిన ప్రభుత్వం తరఫున? మేము 2 ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, మార్పు అనే పేరుతోటి పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి వేటు మా ఆటో కార్మికుల మీద వేసి ఇవాళ 10 సంవత్సరాలుగా మేము ప్రశాంతంగా బతుకున్నటువంటి మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ అని చెప్పి ఈ వేదిక ద్వారా మా ధర్నా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కావున మమ్మలను మీరు ఎలక్షన్ల సందర్భంగా వాడుకొని మా ఓట్లు వేయించుకొని మమ్మలను రోడ్ల మీద తెచ్చారు కనుక మేము మహిళలకు వ్యతిరేకం కాదు. కానీ మా ఉపాధి కోల్పోయినాం కనుక మాకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వమని చెప్పి మొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మీరు ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీ, మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ, మీ ఎలక్షన్ మేనిఫెస్టో అనేక మీటింగ్లలో మీరు చెప్పినటువంటి మాకు ఏదైతే ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పారో అది కూడా మీరు ఎందుకు ఇవ్వరు? వచ్చి నెల రోజులు అవుతుంది, ప్రకటించమని చెప్తున్నాం. ఈ 2. మూడవది, ఇలా అనేక మంది ఆందోళన చెంది మా ఉపాధి పోయింది. రోజు 1,500 నుంచి 2,000 రూపాయలు సంపాదించుకున్నాం. మేము ఇవాళ 300-400 సంపాదించుకోలేకపోతున్నామని ఆవేదనతోటి ఏదైతే 2 రోజుల క్రితము సోమాజిగూడలో అని ఎవరో కూడా కాదు, మా యూనియన్ సభ్యుడు అక్కడ సతీష్ గౌడ్ అనే ఆత్మహత్య చేసుకుండు. అది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం హత్యగా మా యూనియన్గా మేము ప్రకటిస్తున్నాం ఇవాళ ఈ ధర్నా ద్వారా. అది ఆత్మహత్య కాదు. ఇలాంటి హత్యలు ఇంకా జరగొద్దంటే ప్రభుత్వం వెంటనే దిగొచ్చి మాతో చర్చించి మాకు ఏమిస్తుందని చెప్పాలి. మూడోది,
రేవంత్ రెడ్డి గారు పదే 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 కేసీఆర్ని బదనాం చేసిండు. ఎవరికి టైం ఇయ్యాడు, ప్రజల పాలన కాదు ఇది దొరల పాలన అన్నాడు. మరి నీదేం పాలన? మేము నెల రోజుల నుండి మేము రోడ్డెక్కి మొత్తుకుంటుంటే ఇప్పటి వరకు మీ అధికార యంత్రాంగం కానీ మీరు కానీ మమ్మల్ని విలువలేదు, అసలు మాకు ఏం చేస్తారో చెప్పలేదు. మరి ప్రజల వద్ద పాలన అంటున్నావు, మరి మా లెటర్ ఇస్తే చేస్తానన్నావు, మేము రోడ్ ఎక్కితే కూడా ఎందుకు చేస్తున్నావు? కాబట్టి ఇది చాలా అన్యాయం. ఈ ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగది. ఖచ్చితంగా ఆటో కార్మికుల చావులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కారణమవుతుంది. కనుక మీరు కనుక మా మీద ఎలాంటి చర్చలు పిలిచి పరిష్కరించక ఎడల ఈ రాష్ట్రంలో ఉన్న 8 లక్షల కార్మికులను ఏకం చేస్తాం. మీరు పరిపాలన ఎట్లా చేస్తారో కూడా మా ఆటో కార్మికులు మేము తేలుస్తామని కూడా ఈ ధర్నా ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఆ సతీష్ గౌడ్ కుటుంబం కూడా ఇక్కడ వాళ్ళ అన్నయ్య గారు వచ్చారు. మరి అతనితో కూడా మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. రైట్, ముఖ్యంగా మీరు అన్నట్టు అంటే ఏదైతే గతంలో ఆటో నడుపుతూ కూడా దాదాపు రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తూ స్కూల్ పిల్లల ఫీజులు కావచ్చు, ఇంటి కిరాయి కావచ్చు కడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆటో డ్రైవర్లు కేవలం అంటే 500 కూడా సంపాదించలేని పరిస్థితుల్లో కూడా ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఇప్పుడున్న వారికి మీరు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు, అంటే ఎలాంటి ధైర్యంతో ముందుకెళ్తారు? మేము మా ఆటో కార్మికులు మా జనమే మా ధైర్యం. మేము ప్రభుత్వం ముందుకొచ్చేంత వరకు పోరాడతాం. మేము సంఘంగా ఈ రాష్ట్రానికి ఆటో కార్మిక సంఘ అధ్యక్షునిగా నా బాధ్యత. ఇలాంటి గతంలో కాంగ్రెస్ హయాంలో చాలా చూసినాం. కాంగ్రెస్కు మరి ఈ తెలంగాణ యువత ప్రాణాలు తీసుకున్న చరిత్ర ఉంది. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది ఆటో కార్మికులు కూడా అమరులయ్యారు, తెలంగాణ యువత కూడా అమరులయ్యారు. మరి ఈ ఆటో కార్మికులను కూడా బలి తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి బలికి మేము పోవద్దని, సతీష్ లాంటి వ్యక్తి మరొకరు చనిపోవద్దని మా సంఘం తరఫున ఇవాళ ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రతి జిల్లా ఈ హైదరాబాద్ నగరం అంతా తిరుగుతాం, ఆటో కార్మికులందరినీ ఏకం చేస్తాం. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము కూడా సంఘంగా కార్మికులు ఏమంటూ ఉంటాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా అదే మా ధైర్యము. మేము గతంలో కూడా కరోనా సందర్భంగా కూడా ఆటో కార్మికులు ఆందోళన చెందితే మేము ఫైనాన్స్ ఆఫీసులు ధర్నాలు చేసి మేము బంధువులు చేసి 6 నెలలు గడువు ఇప్పించినటువంటి చరిత్ర మాకున్నది. మేము ఇంటింటికి అప్పుడు డబ్బులు వసూలు చేసి కూడా మేము అప్పుడు కార్మికులకు బియ్యము సరుకులు ఇచ్చినాం. ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి కూడా నిన్న మొన్న మేము భిక్షాటన చేసినాం. ఆ భిక్షాటన డబ్బులు కూడా ఆ కుటుంబానికి ఇచ్చి కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తం చూసినట్లయితే ఏదైతే ధర్నా కార్యక్రమానికి కార్మిక సంఘాల నాయకులు రూప్ సింగ్ కావచ్చు, రాంబాబు యాదవ్ గారు సంఘానికి ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఏదైతే మొన్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులు ఈరోజు దశ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కుటుంబానికి మేము ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటామని వేముల మారయ్య తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుంత ఓటు స్టూడియో. థ్యాంక్ యూ. హైదరాబాద్లో జరగాల్సిన ఫార్ములా ఈ రేసింగ్ రద్దయింది. ఫిబ్రవరి 10న హుస్సేన్ సాగర్ తీరాన జరగాల్సిన ఈవెంట్ రద్దు చేసుకుంటున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని రేసింగ్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని చెప్పారు. ఈ రేసింగ్కు సహకరించని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో కంపెనీలన్నీ తిరుగుటపా కడుతున్నాయి. మన దగ్గర జరగాల్సిన ఈవెంట్లు రద్దవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో జరగాల్సిన ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ ను నిర్వాహకులు రద్దు చేశారు. ఫిబ్రవరి 10న రేసింగ్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రేసింగ్ కు సపోర్ట్ చేయలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ రేస్ నిర్వాహకులు రద్దు చేయక తప్పలేదు. రేసింగ్ కు సంబంధించి ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని చెప్పారు. రేసు రద్దు కావడంపై ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ అల్బర్టో లోంగో ట్విట్టర్ వేదికగా స్పందించారు. రేసింగ్ రద్దవడంపై చాలా అసంతృప్తికి గురవుతున్నానని చెప్పారు. భారత్ లో మోటార్ స్పోర్ట్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారని, రేసు రద్దు కావడం బాధాకరమన్నారు.
హైదరాబాద్ ఈ రేస్ పై ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు మన దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచే హైదరాబాద్ ఈ ప్రిక్స్ వంటి ఈవెంట్లను కాదనుకోవడం రాష్ట్ర అభివృద్ధికి తిరోగమన నిర్ణయం అవుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడానికి ఇలాంటి రేసులకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతిచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు, స్టార్టప్లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్ ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ ను ఒక సందర్భంగా ఉపయోగించుకుందని తెలిపారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తెలంగాణ మొబిలిటీ ర్యాలీని ఆనాడు ఏర్పాటు చేశామని వివరించారు. కానీ ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఈ రేస్ కు అనుమతి ఇవ్వకపోవడం ఖచ్చితంగా తిరోగమన నిర్ణయమేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో గత ఏడాది ఫార్ములా ఈ ప్రిక్స్ కార్ రేస్ నిర్వహణ కోసం సీజన్ 10 కి గాను క్యాలెండర్ ప్రకటించింది. రేస్ల నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లోని ప్రధాన నగరాలను ఎంపిక చేశారు. వాటిలో తొలిసారిగా భారత్ ను సెలెక్ట్ చేసి హైదరాబాద్ ను వేదికగా చేశారు. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కావడంతో ప్రమోటర్ గా ముందుకొచ్చిన గ్రీన్ కో సంస్థతో అప్పటి ప్రభుత్వం 2023 అక్టోబర్ 10న ఒప్పందం చేసుకుంది. దానికి అనుగుణంగానే 2023 నవంబర్లో హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఎన్టీఆర్ గార్డెన్స్ చుట్టూరా ట్రాక్ ఏర్పాటు చేశారు. 7 మలుపులతో 2.75 కిలోమీటర్లు వచ్చే విధంగా సర్క్యూట్ ట్రాక్ ను డిజైన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టింది. కార్ రేస్ కు ప్రమోటర్ గా ఉన్న గ్రీన్ కో సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో నిర్వహణ వ్యయాన్ని ఆ సంస్థే భరించింది. కేవలం ట్రాక్ ఏర్పాట్లను మాత్రమే హెచ్ఎండిఏ చేపట్టింది. రేస్ నిర్వహణ తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడేలా $84 మిలియన్ పెట్టుబడులు వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. ట్రాక్ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 5 కోట్లను హెచ్ఎండిఏ వెచ్చించింది. అయితే ఈసారి కార్ రేసు నిర్వహణకు ఏ సంస్థ ముందుకు రాలేదని సమాచారం. దాంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఫార్ములా ఈ ప్రిక్స్ కార్ రేస్ ట్రాక్, రేసింగ్ నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లు, మార్కెటింగ్, క్యాంపెయిన్, వివిధ దేశాల నుంచి వచ్చే రేసర్లకు వసతుల కల్పన వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం సుమారు 200 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. అందుకే రేసింగ్ నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రానట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ తీరాన గల స్ట్రీట్ సర్క్యూట్ లో గత నవంబర్ 4-5 తేదీల్లో ఇండియన్ రేస్ లీగ్ జరగాల్సి ఉండగా ఎన్నికల వేళ సహకారం అందించలేమని ప్రభుత్వ యంత్రాంగం చెప్పింది. దాంతో హైదరాబాద్ లో జరగాల్సిన ఇండియన్ రేస్ లీగ్ ను రద్దు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ రేసింగ్ కు సైతం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వేరే దేశాల్లో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇక గతంలోనే ఒప్పందం చేసుకున్న ఈవెంట్ కు అనుమతి ఇవ్వకపోవడంతో మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని రేసింగ్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. హైదరాబాద్ మహానగరంలో నుమాయిష్ కోలాహలం మొదలైంది. నాంపల్లి ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన వస్తువులు, నోరూరించే వంటకాలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద వస్తుమేళా. ఏటా జనవరి 1న ప్రారంభమైన ఎగ్జిబిషన్ కు నగరవాసుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. 8 దశాబ్దాల చరిత్ర కలిగిన నుమాయిష్ లో దేశంలోని ప్రముఖ కంపెనీలు, స్థానిక సంస్థల ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్,
చేనేత వస్త్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు ఇలా అన్ని రకాల స్టాళ్లతో కొలువుదీరాయి. ఈసారి దాదాపు 2500 స్టాల్స్ లో వివిధ రకాల వస్తువులు అమ్ముతున్నారు. నుమాయిష్లో 10 రూపాయల నుంచి మొదలుకొని లక్షలాది రూపాయలు విలువ చేసే వస్తువులు దొరుకుతాయి. దేశీయ ఉత్పత్తులతో పాటు ఇరాన్ కార్పెట్లు, టర్కీ దుప్పట్లు, బంగ్లాదేశ్ వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ తో అందుబాటులో ఉన్నాయి. మేము చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం. ప్రతి ప్లేస్ ఇక్కడ అన్నీ దొరికే వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ మనకి A to Z బేగం బజార్ దొరికే వస్తువులు అన్నీ ఈయన కూడా దొరుకుతాయి. అమెజాన్లో దొరికే వస్తువులు అన్నీ ఈయన దొరుకుతాయి. మనకి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అన్నీ. ప్లస్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. గేమ్స్ చాలా గేమ్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి మేము మా ఫ్రెండ్స్తోని, మా ఫ్యామిలీస్తోని, మా రిలేటివ్స్తోని రోజు వచ్చేవాళ్ళం. మినిమం 45 days, జనవరి ఫిబ్రవరి నడిచేవి ప్రోగ్రామ్ 45 days వరకు నడుస్తాయి. మార్నింగ్ మధ్యాహ్నం 2 నుంచి నైట్ 12 వరకు నడుస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ 15-20 years తర్వాత వస్తున్నాం ఇక్కడికి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటే మాకు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 40 years నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి బాగా ఇష్టం. అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలా బాగుంది. చాలా కొంచెం క్రాంప్డ్గా అనిపిస్తుంది బికాస్ టూ మెనీ స్టాల్స్. బట్ అదర్వైజ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. ఇట్ హస్ బీన్ డూయింగ్ వెరీ వెల్. చాలా ఇంప్రెసివ్. ఫస్ట్ వీక్ కాబట్టి ఇంకా క్రౌడ్ అంతా లేదు. సో వీ ఎంజాయ్డ్ థరోలీ. ఏవో చిన్నవి కొన్ని కొన్నాము. ఇప్పుడు మంచి పిస్తా హౌస్లో టీ కూడా తాగాం. చాలా బాగుంది. జఫ్రానీ టీ ఈజ్ దేర్ స్పెషాలిటీ. మరోవైపు నుమాయిష్లో మహిళల కోసం వందలాది వెరైటీలు సిద్ధంగా ఉన్నాయి. రాజస్థాన్, బెంగాలీ, కాటన్ చీరలు, పింగాణీ పాత్రలు, కలంకారీ, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, స్వదేశీ ఫేస్ క్రీమ్స్, 1 గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్ ఆభరణాలు, స్టోన్ జ్యువెలర్స్, ముత్యాలు, క్రిస్టల్స్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. గృహాలంకరణ వస్తువులకు కేర్ ఆఫ్ గా ఈ ఎగ్జిబిషన్ నిలుస్తుంది. వివిధ రకాల వస్తువులు, దర్వాజులకు అలంకరించే తోరణాలు, బెడ్షీట్స్, సోఫా కవర్స్, డైనింగ్ కు సంబంధించిన వస్తువులు ఇక్కడున్నాయి. వివిధ రకాల వెరైటీలు, డిజైన్లతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన కళాకృతులు, స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి. బ్యాంకింగ్, బీమా తదితర పెద్ద సంస్థలు ఇక్కడ స్టాళ్లు పెట్టుకుని వ్యాపారం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. పిల్లలకి తీసుకున్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అదే, ప్రతి ఇయర్ వస్తాను. ప్రతి ఇయర్ చాలా చీప్ ఉంటాయి కంపారిటివ్. పిల్లలకి చెప్పులు తీసుకున్నాను. జ్యువెలరీ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా కంపేర్ అంటే నెట్లో కన్నా ఆన్లైన్లో కన్నా ఇక్కడనే బాగున్నాయి వెరైటీస్. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్, కొన్ని కిచెన్ ఐటమ్స్ అవి. ఎలా ఉంది ఎగ్జిబిషన్? బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాను. ఇక ఎగ్జిబిషన్ లో ఫుడ్ కోర్ట్స్, వివిధ కంపెనీలకు సంబంధించిన 2 వీలర్స్, 4 వీలర్స్ అమ్మకానికి ఉన్నాయి. నీటిని శుద్ధి చేసే యంత్రాలు ఆక్వా ప్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. రకరకాల స్వీట్లు, ఫేస్ క్రీమ్స్, సబ్బులు, డ్రై ఫ్రూట్స్ ప్రత్యేక ధరలతో అమ్ముతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్ స్టాల్స్ లో ఉన్నాయి. మార్కెట్లో లభించే ప్రతి వస్తువు ఇక్కడ లభిస్తుండటంతో జనం భారీగా తరలివస్తున్నారు. కేవలం స్టాల్స్ మాత్రమే కాదు, ఎగ్జిబిషన్ కు వచ్చిన ప్రజలకు వినోదం అందించడానికి మ్యాజిక్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. జైంట్ వీల్స్, ఎగ్జిబిషన్ మొత్తం చుట్టూ తిరిగే టాయ్ ట్రైన్, గేమ్స్, ఆహార ప్రియుల కోసం హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. We are from 83 years established in Jambach. Janjua Sports, my sports shop name. My name is Hakim Janjua. We are selling sports goods as well as toys in the stores. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.